సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి ప్రధానమైనటువంటి పాయింట్ రైజ్ అవుతుంది. అలా పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ని టచ్ చేయటం అన్నటువంటిది ఏదైతే పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి డెడ్ లైన్ ఫర్ ఎసెంట్ టు బిల్స్ అన్నటువంటి కాన్సెప్ట్నే ఇప్పుడు ప్రధానంగా మోడీ సర్కార్ ప్రశ్నిస్తున్నటువంటిది, రాబోయేటటువంటి రోజుల్లో రివ్యూకి వెళ్ళబోతున్నటువంటిది, తటస్థులు అడుగుతున్నటువంటి పాయింట్. పాకిస్తాన్లో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అసలు ప్రజాస్వామ్యం అనే పేరుకు అర్థం ఉంది అక్కడ? పాకిస్తాన్లో రాజ్యాంగాన్ని అసలు ఎవరైనా పట్టించుకుంటారా? పాకిస్తాన్లో పాలకుడైనటువంటి వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి వాడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టి చివరికి ఇప్పటికీ కూడా ప్రజలందరూ కలిసి ఇమ్రాన్ ఖాన్ వర్గానికే ఓట్లేస్తే మిగతా వర్గాలన్నీ కలిపి ఒక్కటై పరిపాలిస్తుంటే అట్లాంటి దరిద్రపు సంప్రదాయం ఉన్నటువంటి పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ కాస్త కొమ్ము కాస్తూ, న్యాయ వ్యవస్థ కాస్త అక్కడ అమ్ముడు పోత, న్యాయ వ్యవస్థ కాస్త అక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తూ ఉంటే ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీర్పులకు అనుగుణంగా లేకపోతే ఆ పాకిస్తాన్ కోర్టుల ఆదేశాలు ఈ దేశంలో ఎలా అమలు అన్నటువంటిది ఇప్పుడు అసలు ప్రశ్న.